తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం గోదావరికని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన అనంతరం టీడీపీ ఆవిర్భావ కేక్ కట్ చేసి స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు 1982లో మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. ఆనాటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి రావడం ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనస్సులో స్థిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. కూడు గుడ్డ నీడ నినాదంతో ₹2 కిలో బియ్యం ఇవ్వడం జరిగిందని, ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రజలకు పాలన దగ్గరగా ఉండాలని మండలి వ్యవస్థను ఏర్పాటు చేసి ఎంపీటీసీలను జెడ్పీటీసీలను తీసుకురావడం జరిగిందన్నారు. సింగరేణిలో పరుగు పందెం ద్వారా 35,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగు ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని, అట్టడుగు వర్గాలు ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాలకు వారు చేసినటువంటి సేవలకు తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి 44వ సంవత్సరం రావడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో 9 నెలల్లోనే అధికారం చేపట్టి ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి గొప్ప మహానుభావుడు. వారు చేసినటువంటి సేవలు మరవరానివి. ఈ రోజున జనతా వస్త్రాలు, అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా అనేకమైన సమస్యలను కూడా పరిష్కరించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. రెండు జిల్లాలు కావాలనే ఉద్దేశంతో అప్పుడు గోదావరి నదిపైన బ్రిడ్జి నిర్మించి ఆయన ఎంతో గొప్ప సాధించినటువంటి మహానుభావుడు. ఈ రోజున డాక్టర్ నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీద తీసుకొని వారు నడిపించే విధానాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కృషితో ఈ రోజున కార్మికులకు బోనస్ అనే విధంగా కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు పరుగు పందెం పెట్టి 33,000 ఉద్యోగాలను కూడా కల్పించినటువంటి గొప్ప గనుడు. ఆనాడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ప్రజలు పడుతున్నటువంటి అష్ట కష్టాలను చూసి చెలించి మన తెలుగు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం, కార్మికులకు, కర్షకులకు, బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో 1982 మార్చి 29న పార్టీ స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముదిగంటి దామోదర్ రెడ్డి, సల్లా రవీందర్, గుండబోయిన ఓదేలు, చిటికెల రాజలింగు, నారెడ్డి స్వరాజ్యం, బరికెల కళావతి, చిట్యాల అశ్విని, కొండా శ్రీనివాస్, మాటేటి లక్ష్మి, రామగిరి రాజేశ్వరి, పెగడపల్లి రాజనర్స్, వీరేందర్, నర్మదా, స్వామి, నర్సయ్య, రాజలింగు తదితరులు పాల్గొన్నారు.